శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 14వ తారీఖు నుండి గురుమూఢం అనేది జరగబోతుంది. దానికన్నా ముందే గురుమూఢం అనేది స్టార్ట్ అవుతున్నది. ఈ గురుమూఢమే అనే ప్రభావరీత్యా ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి యోగకారకమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తన యొక్క బలాన్ని రాబోతున్నటువంటి 11వ తారీఖు నుండే కోల్పోవడం అనేది జరుగుతున్నది. గురుమూఢం ఎప్పుడైతే జరుగుతుందో తద్వారా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి ఉండాలి. మీరు మంచిగా మాట్లాడేటువంటి విషయాన్ని కూడా వక్ర మార్గాల్లో దాన్ని భూతద్దంలో చూపించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో బాగా డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఆ డబ్బులో ఎక్కువ పాళ్ళు ఖర్చు ఎక్కువగా జరుగుతూ ఉండటం, కట్టాల్సినటువంటి వారికి డబ్బు ఎక్కువగా కట్టాల్సినటువంటి పరిస్థితిని ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోండి. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు యోగించే విధంగా ఉంటుంది, కానీ ఖర్చుదాయకంగా ఉంటుంది, అంటే ఖర్చుని ఇచ్చే విధంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఆనందాన్ని పొందినప్పటికీ అది ఖర్చు విషయంగా ఉంటుంది. తీసుకున్నటువంటి లోన్లకి మరి అదేవిధంగా తీసుకున్నటువంటి వాటికి వడ్డీల విషయంలోనే ఎక్కువగా డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు చేసినటువంటి మంచిని మరిచేటువంటి సమాజం అనేది ఎక్కువగా చుట్టూ ఉంటుంది. ఇక మంచిని మరిచి మీకు ఉన్నవి లేనివి మీ గురించి మీ కుటుంబాన్ని గురించి బ్యాడ్ ప్రాపగాండా క్రియేట్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఎవరు నా గురించి ఉన్నవి లేనివి ఈ సమాజంలో చెబుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనిస్తారు. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లోనూ మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లోనూ మీకు ఎదురు నిలిచి మీకు రావాల్సినటువంటి మర్యాదని మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తగ్గించాలి అని చెప్పి ఎక్కువ మంది ప్రయత్నం చేయడం అనేది ఒక కష్టదాయకమైనటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ విషయాలు అనేవి కొంచెం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో సొంత వాహనం నడిపే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో మీ వెహికల్ని ఇప్పుడే ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో మొహమాటానికి పోయి మీరు ఇచ్చేటువంటి కొన్ని వాగ్దానాల వల్ల వారు చేసేటువంటి నష్టం ఎలా తగ్గించుకోవాలి అనేది అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో మొన్నటి వరకు పాజిటివ్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా మీకు నెగిటివ్గా మారడం. ఎందుకని అంటే డబ్బులు ఇస్తే మంచివాడు, డబ్బులు ఇవ్వకపోతే చెడ్డవారు అనే విధంగా కొంతమంది ఆలోచించడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటి వారిని మనం పోషిస్తున్నాం, మనం పెంచి పోషించడం వల్ల ఇలాంటి వారికి ఎటువంటి అండా లేకుండా ఎంత ధైర్యం ఉంటే మన మీదే తిరగబడే విధంగా తయారయ్యారు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం నెగిటివ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా ఎదగడానికి గ్రహస్థితి అనుకూలించినప్పటికీ కొన్ని అవరోధాలు, ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు, రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరించట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. ఏదో విధంగా డబ్బు అడ్జస్ట్ చేసేసి కట్టాల్సినటువంటి వారికి డబ్బు కట్టడం, అడ్జస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా తీసుకోవాలనుకున్నటువంటి మార్పు చేర్పుల గురించి 1-2 సార్లు ఆలోచనలకు రాగలుగుతారు. నేను మారాలనుకున్నటువంటి పోవాలనుకున్నటువంటి స్థలం ఎలా ఉంటుందో, వెళ్తే ఎలా బాగుంటుందో లేదో అనేటువంటి ఒక ఆలోచనలోకి రావడం జరుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముందుకు వెళ్దామా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో ఎవరన్నా అడిగి సలహా తీసుకుందామా అనేటువంటి ఒక ఆలోచనలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గురుమూఢం ఏదైతే జరగబోతున్నదో ఆ గురుమూఢమి సమయంలో
కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ముఖ్యంగా గురువు యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గడం వల్ల కుటుంబంలో అన్యోన్యత, అందరూ ఒకటే తాటి మీద ఉండాలి అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందరూ వారికి తోచిన విధంగా వారు ఉండటం వల్ల కుటుంబ అభివృద్ధి సాధించలేదు అని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. అది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో ఒక శుభవార్త వినటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రాప్తి కానీ, మన కుటుంబంలో బంధువులలో శుభకార్యాల విషయాలు తెలిసి మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. మన ఇంట్లో కూడా ఈ యొక్క శుభకార్యాలు చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికంగా ఆనందంగా ఉండగలుగుతారు. సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం, ఇంతకన్నా జీవితంలో ఏమి అవసరం ఉంటుంది ఒక మనిషికి, సాధారణమైనటువంటి మనిషికి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తీసుకున్నటువంటి ఏదైతే అల్లోపతి మెడిసిన్ కన్నా హోమియోపతి మరియు అదేవిధంగా ఆయుర్వేదం, చిట్కా వైద్యం వైపు ఎక్కువగా మనసు మళ్ళటం, ఆ యొక్క చిట్కా వైద్యం వైపు మనం తీసుకుంటే మనకు రాబోతున్నటువంటి జీవితం సుసంపూర్ణంగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక మంచి గ్రహస్థితిగానే చెప్పవచ్చు. రాజకీయంగా మీకు ఇచ్చేటువంటి అండదండలు ఏవైతే ఉన్నాయో అది చాలా వేళ కాపాడే విధంగా ఉంటుంది. రాజకీయ పరపతి పెరిగే విధంగా కూడా ఉంటుంది. కానీ పైన ఉన్నటువంటి వారు చెప్పినటువంటి వారికి మీకున్నటువంటి రాజకీయ పరపతికి జరగాల్సినటువంటి కొన్ని కార్యాలు పైన దేవుడు వరం ఇచ్చినా సరే కింద ఎవరు అడ్డం పడినట్టుగా, పూజారి అడ్డం పడినట్లుగా మధ్యలో ఉన్నటువంటి వారు, ఇష్టం లేనటువంటి వారు అడ్డుపడుతూ మీ పనులు ముందుకు జరగకుండా ఆపేటువంటి వారు ఎక్కువ అవుతారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలు దూరంగా పెట్టుకోవాలి అని చెప్పి భావిస్తారు. ఆ విషయంగానే ముందుకి అనుకున్న విధంగానే ముందుకు తీసుకెళ్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క గురుమూఢమి సమయంలో ముఖ్యంగా విద్యార్థులు గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, సూర్యారాధన, సూర్య నమస్కారం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రక్షణ.